Today we are discussing applications of XRD. ఆల్రెడీ మనకు తెలుసు XRD అంటే ఎక్స్రే డైఫ్రాక్షన్. అప్లికేషన్స్ ఆఫ్ XRDలో 5 టైప్స్. ఒకటి ఫేజ్ ఐడెంటిఫికేషన్, రెండవది స్ట్రక్చర్ అనాలిసిస్, మూడవది టెస్టర్ అనాలిసిస్, నాలుగవది రెసిడ్యూల్ స్ట్రెస్ అనాలిసిస్, లాస్ట్ది మెటీరియల్ క్యారెక్టరిస్టిక్స్. ఫేజ్ ఐడెంటిఫికేషన్ అంటే ఇది ఐడెంటిఫైయింగ్ ద క్రిస్టల్ ఫేజెస్ ఇన్ మెటీరియల్స్. ఫేజ్ ఐడెంటిఫికేషన్ అంటే ఇది క్రిస్టల్ మెటీరియల్స్లోని క్రిస్టల్ ఫేజెస్ని ఐడెంటిఫై చేస్తుంది. రెండేది స్ట్రక్చర్ అనాలిసిస్, డిటర్మైన్ ద క్రిస్టల్ స్ట్రక్చర్ అండ్ లాటిస్ పారామీటర్ ఆఫ్ ద మెటీరియల్స్. మెటీరియల్స్లోని క్రిస్టల్ స్ట్రక్చర్ని, లాటిస్ పారామీటర్స్ని, ఒక స్ట్రక్చర్స్ని కనుక్కుంటుంది అనమాట. నెక్స్ట్ టెక్స్చర్ అనాలిసిస్, ఇది అనలైజింగ్ ద క్రిస్టోగ్రాఫిక్ ఓరియంటేషన్ ఆఫ్ మెటీరియల్స్. ఇది మెటీరియల్స్లోని క్రిస్టలోగ్రాఫిక్ ఓరియంటేషన్ని అనలైజ్ చేస్తుంది. నెక్స్ట్ నాలుగోది రెసిడ్యూల్ స్ట్రెస్ అనాలిసిస్, ఇది మెజరింగ్ రెసిడ్యూల్ స్ట్రెస్ ఇన్ మెటీరియల్స్. ఇది మెటీరియల్స్లోని రెసిడ్యూల్ స్ట్రెస్సెస్ని మెజర్ చేస్తుంది. 5 మెటీరియల్ క్యారెక్టరైజేషన్, ఇదేం చేస్తుంది? అనలైజింగ్ ద ఫిజికల్ అండ్ కెమికల్ ప్రాపర్టీస్ ఆఫ్ మెటీరియల్స్. మెటీరియల్స్లోని ఫిజికల్ ప్రాపర్టీస్ని, కెమికల్ ప్రాపర్టీస్ని అనలైజ్ చేస్తుంది.